హే ఫుడీస్, ఈరోజు మన ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ చికెన్ మోమోస్ ప్రిపేర్ చేద్దాం. అది కూడా స్టీమ్డ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్ రెండు వర్షన్స్లో. బిలీవ్ మీ, వన్స్ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే బయట మోమోస్ కూడా ఆర్డర్ చేయాలనిపించదు. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా, కొంచెం ఆయిల్, తగినంత వాటర్ వేసి స్మూత్గా కొంచెం గట్టిగా డవ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని 30 minutes గాలి తగలకుండా రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల డవ్ సాఫ్ట్గా ఉంటుంది, మోమోస్ పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తాయి. అలా రెస్ట్ అవుతున్న టైంలో బోన్లెస్ చికెన్ని మిక్సీలో స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత కొంచెం అంత సాల్ట్, మిరియాల పొడి, తరుక్కున్న ఆనియన్స్, తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది రెస్ట్ అవుతున్న టైంలో ఇప్పుడు మన స్పైసీ మోమో చట్నీ ప్రిపేర్ చేద్దామా. ఒక్క ప్యాన్లో వాటర్ బాయిల్ చేసి 3 టమాటోస్ అలా కట్ చేసుకొని వేసుకొని డ్రై రెడ్ చిల్లీస్, గార్లిక్ యాడ్ చేసి బాగా ఉడికించాలి. టొమాటో స్కిన్ సపరేట్ అయ్యాక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత షుగర్ యాడ్ చేసి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ పేస్ట్ని కుక్ చేసి మీకు నచ్చితే కచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెస్ట్ అయిన డౌని మళ్ళీ నీట్ చేసి పెద్ద ముద్దగా తీసుకొని తిన్నగా రోల్ చేసుకోవాలి. రౌండ్గా రోల్ చేసుకోవడం మనకు ఎలానో రాదు కాబట్టి మనం గ్లాస్ని తీసుకొని మంచిగా సర్కిల్స్ లాగా కట్ చేసుకొని మిగిలిన పిండి ఏదైతే ఉందో మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకున్నాక చికెన్ స్టఫింగ్స్ అనేది ఒకటొకటిగా అన్నిటి మీద వేసుకొని మనకి నచ్చిన స్టైల్లో మోమోస్ షేప్స్ చేసుకోవచ్చు. నాకు ఎలానో రాదుండోయ్, మా హస్బెండ్ గారు హెల్ప్ చేశారు. ఇలా మోమోస్ని అన్ని షేప్స్లో ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టీమ్ మోమోస్ ఎలా చేసుకుందామో చూసుకుందాం. ఒక ప్యాన్లో వాటర్ వేసి దాని మీద ఒక జాలి లాంటి గిన్నె పెట్టుకొని మంచిగా ఆయిల్ లేదా బటర్ పెట్టుకొని ఒక్కటొక్కటిగా ఆ మోమోస్ని దాని మీద పెట్టుకొని చిన్న ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ దాకా కూడా వెళ్ళచ్చు. మీకు నచ్చిన విధానంలో మంచిగా స్టీమ్ చేసుకోండి. ఎంత బాగా స్టీమ్ అయ్యాయో కదా. ఇప్పుడు ఫ్రైడ్ మోమోస్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఒకటొకటిగా మోమోస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో బ్యూటిఫుల్గా ప్లేటింగ్ చేసి మన హాట్ స్పైసీ మోమో చట్నీతో సర్వ్ చేస్తే ప్లేట్ ఖాళీ అయిపోతుంది. మీరు స్టీమ్డ్ వర్షన్ చూస్ చేసిన, ఫ్రైడ్ వర్షన్ చూస్ చేసిన రెండు ఎంజాయ్ చేస్తారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ చేసేయండి. ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా.